హలో ఫుడీస్, మీకు ఎప్పుడైనా చాలా టేస్టీగా ఇంకా క్విక్గా అయిపోయే ఏదైనా తినాలనిపించింది అనుకోండి. సో ఖచ్చితంగా నేను చెప్పే రెసిపీ అయితే ట్రై చేయండి. అదే ఎగ్ పులావ్ అండి. సో ఎక్కువ మసాలాలు లేకుండా చాలా క్విక్గా అయిపోతుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుందన్నమాట. సో దానికోసం అయితే నేను ఒక కుక్కర్ తీసుకున్నాను. ఆ కుక్కర్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని మసాలా దినుసులు అయితే యాడ్ చేసుకున్నాను. చెక్క, లవంగ, ఇలాచి ఇంకా బగారాకు అయితే యాడ్ చేసుకొని ఆనియన్ కూడా యాడ్ చేసుకున్నమాట. ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే తీసుకొని ఆనియన్ కూడా యాడ్ చేసుకుని ఆనియన్ కొంచెం మగ్గే వరకు అయితే వేయించేసుకుని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత టమాటా ముక్కల్ని ఇంకా కొత్తిమీర, పుదీనాను కూడా యాడ్ చేసుకొని వాటిని కూడా కొంచెం మగ్గనిచ్చాను అనమాట. టమాటా ముక్కల్ని కూడా సో ఇలా మగ్గుతున్న టైంలోనే ఉప్పు, కారము, పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని వాటిని కూడా బాగా కలిసిపోయే విధంగా అయితే కలుపుకోవాలన్నమాట. అలా కలుపుకున్న తర్వాత సో నేనైతే 3 బాయిల్డ్ ఎగ్స్ అయితే తీసుకున్నాను. ఆ 3 బాయిల్డ్ ఎగ్స్ కూడా యాడ్ చేసుకొని మెల్లిగా బాయిల్డ్ ఎగ్స్ చిట్లకుండా కలుపుకున్నాను అనమాట. సో అలా కలుపుకున్న తర్వాత ఎక్కువగా బాగా కలియబెట్టొద్దండి, ఎగ్స్ చితికిపోతాయి. నార్మల్గా ఇట్లా సింపుల్గా ఇట్లా కొంచెము ఆయిల్ ఇవి కూడా కొంచెము వీటికి కూడా ఉప్పు కారం, ఎగ్స్ కూడా లైట్గా ఉప్పు కారం పట్టిన తర్వాత ఈ మసాలాలన్నీ పట్టిన తర్వాత ఇంకా నేను కొంచెం పెరుగు అయితే యాడ్ చేసుకున్నాను. సో ఆ పెరుగు కూడా కొంచెం దగ్గరికి అయిపోవాలన్నమాట. కొంచెం గ్రేవీ లాగా అయిపోవాలి దగ్గరికి. సో అలా అయిపోయిన తర్వాత నేను 1 గ్లాస్ బియ్యం ఆల్రెడీ నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ బియ్యాన్ని అయితే యాడ్ చేసేసుకొని సో బియ్యం కూడా ముక్కలు కాకుండా విరగకుండా కొంచెం నిదానంగా అయితే కలుపుకోవాలి. సో అలా కలుపుకున్న తర్వాత నేనైతే 1 గ్లాస్ రైస్కి అయితే 1.5 గ్లాసు కొంచెం పొలుగ్గానే ఉంటేనే బాగుంటుందండి. ఎప్పుడైనా బిర్యానీకే కానీ ఇలాంటి రైసెస్కి పొలుగ్గా ఉంటేనే బాగుంటుంది. సో నేను 1.5 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు అయితే పెట్టేసుకొని దించేసుకొని ఆ తర్వాత గార్నిషింగ్ కోసం లైట్గా కొత్తిమీర అయితే వేసేసుకున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉందనమాట. సో సింపుల్గా అయ్యే రెసిపీ అనమాట ఇది. ఒకసారి మీరు కూడా ట్రై చేసేసి ఎలా ఉందో చెప్పేసేయండి. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోయింది. నాకు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.